టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అయితే శివనారాయణతో ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. ఇక జోష్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి బావ ఏదో చేయాలనుకుంటూ వెళ్ళాడు, బావ ఏం చేయబోతున్నాడు, అసలు బావకి ఎందుకు ఆ ఎంప్లాయీస్ మీద అంత ప్రేమ, ఎందుకు ఇంటి వరకు వచ్చి తాతతో ఇష్యూ చేయాలి అని జోష్న చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం, జోష్న ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ పాత స్టాఫ్ అందరినీ కూడా రప్పించు, వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం ఇప్పించు, ఈ గొడవని ఇక్కడితో ఆపేవే, మీ తాతకి తెలియక ముందే ఈ నిర్ణయాన్ని నువ్వు వెనక్కి తీసుకో గ్రాని, ఎట్టి పరిస్థితిలోనూ నా డెసిషన్ని నేను వెనక్కి తీసుకోను. ఏవైందే నీకు, పిచ్చిదల్లా మాట్లాడుతున్నావు? నీ విన్నావుగా గ్రాని, తాత ఇందాక బావతో ఏం చెప్పాడో, నా మనవరాలు తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పు పట్టను అని, నా మనవరాలు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు నమ్మకం ఉంది అని. మరి ఇప్పుడు నా నిర్ణయాన్ని నువ్వెందుకు వెనక్కి తీసుకోవాలి? ఒసే పిచ్చిదానా, మీ తాతకి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో తెలియక అలా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కానీ ఆ విషయం తెలిస్తే ఏమవుతుంది గ్రాని? తాత నన్ను, శభాష్ మనవరాలా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, మన ఎక్స్పెన్సెస్ని తగ్గించి మంచి డెసిషన్ తీసుకున్నావు, బావ కన్నా నువ్వు సూపర్ అని పొగుడుతాడు. అందుకే నేను ఈ నిర్ణయాన్ని అస్సలు వెనక్కి తీసుకోను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ జోష్న ఇక ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం ఇదొక పిచ్చమాలోకంది, ఇది తీసుకున్న నిర్ణయం తెలిస్తే ఆ ముసలాడు కోపంతో రగిలిపోవటమే కాదు, ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటాడు, ఇప్పుడేం చేయాలి అని పారిజాతం అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కార్తిక్ అయితే ఎంప్లాయీస్ అందరితో మాట్లాడతాడు. ఇక ఎంప్లాయీస్, సార్ మీరు ఒకసారి చైర్మన్ సార్తో మాట్లాడారా, మీ మాటని ఒప్పుకున్నారా, మళ్ళీ మాకు ఉద్యోగాలు వస్తాయా అని అడగాలే. ఇక కార్తిక్, ఏం భయపడద్దు, అలాగే మీరేమి మీ ఉద్యోగాలు పోయాయని బాధపడకండి, మీ అందరికీ ఉద్యోగం మళ్ళీ తిరిగి వస్తుంది. ఏంటి సార్ మీరు అంటుంది? అవును, ఏంటి అలా చూస్తున్నారు? ఒకసారి మీ ఎంప్లాయీ అగ్రిమెంట్ పేపర్స్ ఉంటాయి కదా, ఒకసారి ఆ ఎంప్లాయీ అగ్రిమెంట్ పేపర్ని ఓపెన్ చేయండి ఒకసారి అని కార్తిక్ అంటాడు. వెంటనే ఇంకా కార్తిక్ అలా చెప్పడంతో, సార్ అది ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలీదు, ఒకసారి మీ ల్యాప్టాప్ ఇవ్వండి అని చెప్పేసి కార్తిక్ ఇంకా ట్యాబ్ తీసుకొని ఇక ఒక్కొక్కరి ఎంప్లాయ్ ఐడిని చెప్పమంటాడు. ఇక ప్రతి ఒక్కరు వాళ్ళ ఎంప్లాయ్ ఐడిని చెప్తూ ఉంటే కార్తిక్ అది మెయిల్ అన్నిటినీ కూడా ఓపెన్ చేసి చూస్తాడు. ఇక ఇదిగో, ఇక మీ ఉద్యోగాలు ఎక్కడికి పోనట్టే. సార్ ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది? అవును, ఇదిగోండి ఎంప్లాయీ షీట్, ఇందులో మీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేయొచ్చు, అలాగే మీరు ఏదైనా తప్పు చేస్తే మిమ్మల్ని అప్పటికప్పుడు ఉద్యోగం నుంచి తీసే హక్కు కంపెనీకి ఉంటుంది. అంతేగాని మీరే తప్పు చేయకుండా, ఏ రీజన్ లేకుండా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసే హక్కు కంపెనీ వాళ్ళకి ఉండదని ఆ రోజే తాత నేను కలిసి తీసుకున్న డెసిషన్ ఇది. కావాలంటే ఈ లెటర్లో ఉంది, ఈ లెటర్తో మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయి అని కార్తిక్ అంటాడు. సార్ అందుకే మీ దగ్గరికి వచ్చాం, మీరే మాకు ఏదో ఒక సలహా ఇస్తారని. చూడండి, ఈ లెటర్ ద్వారా మళ్ళీ మీకు ఉద్యోగం వస్తుంది, రాకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను అని చెప్పి కార్తిక్ ఇక ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు. ఇక ఇన్స్పెక్టర్ ఏమో కార్తిక్తో పాటు ఇక వాళ్ళతో ఎంప్లాయీస్ని తీసుకొని జోష్న రెస్టారెంట్స్కి వెళ్తాడు. ఇక ఇంతలోకి జోష్న ఏమో ఎంప్లాయీస్ అందరినీ కార్తిక్ తీసుకురావడం చూసి, అలాగే ఇన్స్పెక్టర్ని తీసుకురావడం చూసి షాక్ అయిపోతుంది. ఏంటి బావా, ఇంటి దగ్గర గొడవ చేసింది సరిపోనట్టు ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి గొడవ చేయాలని చూస్తున్నావా అని అనగాలే. అప్పుడే దశరథ శివనారాయణ కూడా ఇక ఆఫీస్కి వస్తారు. ఇక దశరథ, ఎందుకు నాన్న ఇంత అర్జెంటుగా నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పావు? అది కాదురా, ఉదయం ఆ కార్తిక్ గాడు ఇంటి ముందు గొడవ పడి వెళ్ళాడు, ఖచ్చితంగా వాడు రెస్టారెంట్లో జోష్నతో గొడవ పెట్టుకుంటాడనిపిస్తుంది, అందుకే మనం ఒకసారి ఇక్కడికి వచ్చి చూసి వెళ్దామని వచ్చాను, లోపలికి పద అని అంటూ ఉంటే ఇక వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. ఇంతలోకి ఎంప్లాయీస్ని తీసుకొని కార్తిక్ అక్కడ మాట్లాడుతూ ఉండడం చూసి, చెప్పానా వీడు మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడని, అదిగో వచ్చినట్టున్నాడు అని శివనారాయణ దశరథ ఇక లోపలికి వెళ్తారు. ఇక జోష్న ఏమో, ఏంటి బావా చెప్తే అర్థం కావట్లేదా, మళ్ళీ ఏం చేయాలని చూస్తున్నావు? వాడికి ఒక్కసారి చెప్తే ఎందుకు అర్థమవుతుంది? అంతే, వాడు ఇలాంటి పనులు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, పరువు పోయి తీసే పనులు వాడికి చేయడం బాగా అలవాటు కదా అని శివనారాయణ అంటూ ఉంటే ఇక ఎంప్లాయీస్ అందరూ కూడా కార్తిక్ వెనకాల నిలబడతారు. మీరందరెందుకు,
పళ్ళు మానేసి వీడి వెనక నుంచున్నారు, వెళ్ళి మీ పళ్ళు మీరు చేసుకోండి అని శివనారాయణ అంటాడు. ఇక ఆ ఎంప్లాయీస్ ఏమీ మాట్లాడరు. ఇక ఇంతలోకి కార్తీక్ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవాలంటే మీ మనవరాలు వాళ్ళని పనిలో ఉంచాలి కదా తాత అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇంకా ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ని చూసి శివనారాయణ, ఇన్స్పెక్టర్ గారు మీరేంటి ఇక్కడికి వచ్చారు? వీడి మాటల్ని నమ్ముకొని ఇక్కడ గొడవ జరుగుతుందని వచ్చారా ఏంటి? అలాంటిదేమీ ఉండదు, వీడు ఒత్తి మాటలు తప్ప ఏమీ చేయలేడు అని అనగాలే ఇక కార్తీక్, తాత నేనేం చేయగలను, ఏం చేస్తానో అన్నది నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వే యుద్ధాన్ని కోరుకున్నావు, అందుకే ఇదంతా అని అనగాలే ఇక ఇన్స్పెక్టర్, చూడండి సార్, యాక్చువల్లీ ఇక్కడ ఎంప్లాయీస్కి అన్యాయం జరుగుతుందని మాకు కంప్లైంట్ వచ్చింది, అందుకే మేము ఇక్కడికి వచ్చాం అని అనగాలే ఒక్కసారిగా ఇక శివనారాయణ, అమ్మ జోష్న, ఎంప్లాయీస్కి అన్యాయం జరగడం ఏంటి, ఏమైంది అని అనగాలే ఇక జోష్న, తాత ఏం జరిగిందో నేను చెప్తాను. ఏమైందమ్మా? తాత యాక్చువల్లీ నేను ఒక నిర్ణయం తీసుకున్నానన్నాను కదా, ఆ నిర్ణయం వల్లే ఇదంతా కూడా బాగా చేస్తున్నాడు. అసలు ఆ డెసిషన్ ఏంటి అని శివనారాయణ పక్కన దశరథ అడుగుతాడు. ఇక జోష్న, అది తాత ఎక్స్పెన్సెస్ తగ్గించడం కోసం మన కంపెనీలో పనిచేస్తున్న జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో ఉన్న అందరిలో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ నేను ఉద్యోగం నుంచి తీసేశాను. అదేదో పెద్ద తప్పులాగా బావ ఇదంతా చేస్తున్నాడు. ఇది యాజ్ ఎ సీఈఓగా మన కంపెనీ డెవలప్మెంట్ కోసం నేను తీసుకున్న నిర్ణయమే కదా అని జోష్న అంటుంది. ఆ మాటకి శివనారాయణ దశరథ షాక్ అవుతారు. ఇక శివనారాయణ అయితే జోష్న చంప పగలగొడతాడు. ఒక్కసారిగా జోష్న, తాత డోర్మోయ్, మనవరాలివి కదా నువ్వు, జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని ముందు స్థానంలోకి తీసుకెళ్తావు అని అనుకున్నాను, కానీ ఇలా మన మీదే నమ్మకం పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మన రెస్టారెంట్లో సర్వీస్ చేసిన వీళ్ళందరినీ ఇప్పుడు ముసలి వయసు వచ్చిందని తీసేస్తావా? అసలు ఇలాంటి నిర్ణయం నా మనవరాలుగా నువ్వెలా తీసుకున్నావో నమ్మలేకపోతున్నాను అని శివనారాయణ అంటాడు. ఒక్కసారిగా కార్తీక్ అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా చూస్తారు. ఇక దశరథి కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇక శివనారాయణ, చూడండి, మీకు ఇంత అన్యాయం జరుగుతుందని నాకు తెలీదు, లేకపోతే అసలు ఈరోజు ఈ పరిస్థితి మీకు వచ్చేదే కాదు. ఇప్పుడే ఈ కంపెనీ చైర్మన్గా మీ ఉద్యోగాలు మళ్ళీ మీకు తిరిగి వచ్చేలాగా నేను చూస్తాను, మీరందరూ వెళ్ళి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి అని అనగాలే ఇక ఇన్స్పెక్టర్ అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా, కార్తీక్ బాబు, ఇదంతా నీ వల్లే జరిగింది, ఉంటాం సార్, మీకు రుణపడి ఉంటాము జీవితాంతం అంటూ ఎంప్లాయీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దశరథ, ఒరే కార్తీక్, ఈ విషయం నాన్నకి తెలియక మావయ్య ఎందుకు ఇంకా మీరు ఇవన్నీ నాకు చెప్పాలని చూస్తున్నారు? నేను ఇంటికి వచ్చింది సీఈఓగా తీసుకున్న జోష్న నిర్ణయాన్ని చెప్పడానికే, కానీ ఈ పెద్ద మనిషి నా నోరు మూయించేశాడు. వాళ్ళ మనవరాలు ఏ తప్పు చేయదని చాలా నమ్మకంగా చెప్పారు. ఇప్పుడేం జరిగిందో చూశారుగా అంటూ కార్తీక్, ఇప్పటికైనా ఇలాంటి తప్పు జరగకుండా జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి ఉన్న పేరుని తీయకుండా మార్కెట్లో ఈ స్థానాన్ని తగ్గించకుండా చూసుకోండి అంటూ కార్తీక్ ఇక ఇన్స్పెక్టర్తో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దశరథ అయితే జోష్న వైపు కోపంగా చూస్తూ, జోష్న, నాన్న నీకు నమ్మకంతో ఈ సీఈఓని చేసింది జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని నువ్వు ముందు స్థానంలోకి నడిపిస్తావని, అంతేగాని ఇలా నాన్నని అందరి ముందు తలదించుకునే పని చేస్తావని కాదు అని వెనకాలే, అది కాదు తాత అంటూ జోష్న అంటూ ఉంటే ఇక శివనారాయణ, లేదు, నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ శివనారాయణ కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక జోష్న, ఛీ, ఇలా జరిగిందేంటి, అసలు నేను ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదే అని అనుకుంటూ, గ్రాని చెప్పింది నిజమే, అనవసరంగా నేనే దీన్ని పెద్దది చేశాను అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు. రాగాలే దీప, ఒరే కార్తీక్, ఏమైందిరా, ఎంప్లాయీస్ ప్రాబ్లం సాల్వ్ అయిందా? నాన్న వాళ్ళకి అన్యాయం జరగనివ్వలేదు కదా? లేదమ్మా, జరగనివ్వలేదు, మనం అనుకున్నట్టే తాతకి విషయం తెలీదు అని వెనకాలే ఇక దీప, చెప్పానుగా కార్తీక్ బాబు, ఇది జోష్న నిర్ణయం అయి ఉంటుందని. అవును దీప, ఇది జోష్న నిర్ణయమే, కానీ ఆ పెద్ద మనిషి జోష్న ఏ తప్పు చేయదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోదు అని గట్టిగా నమ్మి కూర్చున్నాడు. తీరా తను తీసుకున్న నిర్ణయం తప్పని అక్కడ రెస్టారెంట్లో అందరి ముందు తేలడంతో జోష్నని చెంప మీద కొట్టాడు. ఏంట్రా నువ్వంటుంది? నాన్న అందరి ముందు జోష్నని చెంప మీద కొట్టాడా? అవును మమ్మీ, జోష్నని చెంప మీద కొట్టాడు. అప్పుడు కానీ జోష్నకి తను చేసిన తప్పేంటో అర్థం కాదు. అర్థమైందో లేదో కూడా నాకు తెలీదు. ఏదేమైనప్పటికీ
ఎంప్లాయీస్కి అయితే అన్యాయం జరగలేదు అని చెప్పేసి కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దీప కాంచన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక దీప మాత్రం మనసులో, కార్తిక్ బాబు, జోష్నని తాతయ్య గారు అందరి ముందు చెంప మీద కొట్టారు అంటే అది జోష్న చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా దీనికోసం తను ఏదో ఒకటి చేస్తుంది, ఇంకా మన మీద కక్షని పెంచుకుంటుంది. అవును అని దీప అనుకుంటుంది. ఇక పారిజాతం, ఎందుకే వచ్చినప్పటి నుంచి ఆ చెంప మీద చెయ్యేసుకొని ఒక మూలన కూర్చున్నావు? నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, ఆ ముసలోడికి ఇది తెలిస్తే నిన్ను ఊరుకోడని. నువ్వు నా మాట విన్నావా? గ్రానీ, ఇప్పుడు నీ సొల్లు కబుర్లు చెప్పడానికి నేనిక్కడికి నిన్ను పిలవలేదు. నేను నిన్నిక్కడికి పిలిచింది తాతని ఇప్పుడు కోపంలోంచి ఎలా బయటపడేయాలి, మళ్ళీ తాతకి నా మీద ఎలా నమ్మకాన్ని పెంచాలి, దాని గురించి నేను ఇక్కడికి పిలిపించాను. వసే పిచ్చి వెర్రి బాగులదానా, ఈ కోపాన్ని తగ్గించుకుంటే నువ్వు అనుకున్నది నువ్వే సాధించగలవు. లేదంటే ఈ కోపంతో ఇంకా ఇలాగే అందరితో చంపదెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో విషయం చెప్పనా, ఈ ఇంటి వారసురాలు కాదని ఏదో ఒక రోజు నీ నోటితో నువ్వే చెప్పేలాగా ఉన్నావు. అప్పుడు అందరూ కలిసి నిన్ను బయటికి గెంటేస్తారు. గ్రానీ, ఏంటి నన్ను భయపెడుతున్నావా? నువ్వు నీ కొడుకుకి ఇది బాగా అలవాటైపోయింది. నీ కొడుకేమో ఎప్పటికప్పుడు ఇంటి వారసురాలి పేరు బయట పెడతానని బెదిరిస్తున్నాడు. నువ్వేమో నిజం బయటికి వస్తుందని బెదిరిస్తున్నావు. ఎలా కనిపిస్తున్నాడు మీ కంటికి? ఏంటి నువ్వు అంటుంది? దాసుగాడు ఈ ఇంటి వారసురాల గురించి చెప్పేస్తానని నిన్ను బెదిరిస్తున్నాడా? అంటే వాడికి ఇంటి వారసురాలు ఎవరో తెలిసిపోయిందా? వాడు నీతో చెప్పాడా? ఏంటి జోష్న మాట్లాడుతున్నావు? ఇదేంటి కోపంలో ఫ్లోలో నిజం చెప్పేశాను. అదే లేదు గ్రాని, అదే ఎప్పటికప్పుడు నేను ఇంటి వారసురాలు కాదని నీ కొడుకు నన్ను బెదిరిస్తున్నాడు. దాని గురించే మాట్లాడుతున్నా. ముందు తాతకి నా మీద కోపం ఎలా పోవాలో దాని గురించి ఆలోచించు. ఒసే పిచ్చిదానా, నువ్వే గట్టిగా ఆలోచించు. ఆలోచిస్తే నీకే మంచి ఆలోచన వస్తుంది. అవును, సీఈఓగా కార్తిక్ ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? దేనివల్ల స్టాఫ్ అందరూ కూడా హ్యాపీగా వర్క్ చేసుకున్నారు? అలాగే మన రెస్టారెంట్స్ ఎలా ముందుకొచ్చాయి? అది నువ్వు ఆలోచిస్తే అప్పుడు నీకు సీఈఓగా ఏం చేయాలో తెలుస్తుంది. ఏంటి గ్రాని నువ్వు అంటుంది? నాకు బాగా ఒకటి గుర్తుందే, మీ బావ సీఈఓ అయిన తర్వాత ఎంప్లాయీస్ అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించాడు. అలాగే ప్రతి ఒక్క పిల్లలకి మన కంపెనీ నుంచే చదువుకు అయ్యే డబ్బులు ఖర్చు పెడతానని వాళ్ళందరికీ మాట ఇచ్చాడు. ఆ నిర్ణయం మీ తాతతో చెప్పిన రోజు మీ తాత అలాగే మీ నాన్న అందరూ కూడా కార్తిక్ గారిని చాలా గొప్పగా మెచ్చుకున్నారు. అవును, నువ్వు కూడా అలాంటి పని ఏదైనా చేసావనుకో ఖచ్చితంగా మీ తాత నిన్ను మెచ్చుకుంటాడు. ఇప్పుడు నువ్వు చేసిన దాని మీద కోపం కూడా పోతుంది. చాలా మంచి ఐడియా చెప్పావు గ్రాని. అయితే నేను రేపే అందరికీ మన రెస్టారెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ చెకప్ చేయిస్తానని, అలాగే అందరికీ కూడా ఫ్రీ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా మన జోష్న గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి ఇస్తానని చెప్తాను. ఎలా ఉంది నా ప్లాన్? సూపరే, వెళ్ళి ఈ విషయం చెప్పు మీ తాతకి అని అనగాలే జోష్న ఇంకా శివనారాయణ దగ్గరికి వస్తుంది. ఒక పక్కన శివనారాయణ ఏమో జోష్నని సీఈఓని చేసి తప్పుడు నిర్ణయం తీసుకున్నానా? నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రెస్టారెంట్ కోసం ఎంతో కష్టపడ్డాను, ఎన్నో మెట్లెక్కితే ఈ స్థాయికి చేరుకున్నాను. అలాంటిది నేను ఈరోజు అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇది నా మనవరాల వల్లేనా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే జోష్న వచ్చి శివనారాయణ కాళ్ళ మీద పడుతుంది. నన్ను క్షమించు తాత అని వెనకాలే. ఇక శివనారాయణ, ఏంటమ్మా ఈ నా కాళ్ళు పట్టుకున్నావేంటి? పైకిలే, నువ్వేం తప్పు చేసావని నా కాళ్ళు పట్టుకున్నావు? తాత, ఉదయం జరిగిందంతా నా వల్లే. నాకు తెలుసు, మీరు నాకు కొట్టినందుకు నాకు ఎటువంటి బాధగా లేదు. అది కాదు, నేనే కొంచెం సీరియస్గా తీసుకున్నాను. అక్కడ అంతమంది ఉన్నారని ఆలోచించకుండా నేనే కోపంతో నీ మీద చేయి చేసుకున్నాను మనవరాలా. తాత, కొట్టింది నువ్వే. నువ్వు నా తాతవి. నువ్వు నన్ను కొట్టినా తప్పలేదు. నేను మంచి చెడులు తెలుసుకోవడానికే నువ్వు ఏ పనైనా చేస్తావు. అందుకని నాకే కోపం లేదు. కానీ నేనే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నానని బాధపడుతున్నాను. చూడు జోష్న, సీఈఓగా నువ్వు మంచి ఆలోచనలు చేయాలి. అంతే తప్ప ఇలా మన కంపెనీ కోసం కష్టపడే వాళ్ళ కడుపు కొట్టడం చాలా తప్పు. అందుకే తాత, నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఏంటమ్మాది? రేపు మన జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ చెకప్ చేయించాలి అనుకుంటున్నా.
అలాగే వాళ్ళకి కావాల్సిన మందులు అన్నిటినీ కూడా మనమే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎలా ఉంది తాత నా నిర్ణయం? చాలా అద్భుతంగా ఉంది అని శివనారాయణ అంటాడు. ఇక సుమిత్ర అలాగే దశరథ కూడా అప్పుడే అక్కడికి వస్తారు. జోష్న, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఎంప్లాయీస్ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నావు. అదే మాకు చాలు అని అంటారు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక కార్తీక్ అయితే డబ్బులన్నీ పోగు చేసి ఇక ఆ డబ్బులు తీసుకొని వెళ్తుంటే అప్పుడే దీప, కార్తీక్ బాబు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, ఏమైంది? దేనికోసం? నన్ను కూడా రమ్మంటారా? నేను శౌర్య మందుల కోసం వెళ్తున్నానని దీపతో చెప్పకూడదు. దీప నాతో పాటు వస్తే ఈ మందులు ఎందుకు వాడతారో ఏంటో తెలిసిపోతుంది. అందుకే దీపతో ఈ విషయం చెప్పను అని చెప్పి, ఏం లేదు దీప, చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను, వెంటనే వచ్చేస్తాను అంటూ కార్తీక్ ఇక ఆ డబ్బులన్నింటినీ కూడా జోబులో పెట్టుకొని వెళ్తుంటే దీప అది గమనిస్తుంది. ఇక దీప, కార్తీక్ బాబు వచ్చే లాభంలో సగం అడిగారు. ఆ డబ్బులన్నీ ఇప్పుడు తీసుకొని బయటకు వెళ్తున్నారు. అసలు కార్తీక్ బాబు ఆ డబ్బులతో ఏం చేస్తున్నారు? మాకు కూడా చెప్పని విషయం ఏమై ఉంటుంది అని దీప ఆలోచనలో పడుతుంది. ఇక కార్తీక్ అయితే మెడిసిన్స్ కోసం హాస్పిటల్కి వెళ్తాడు. ఇక డాక్టర్ దగ్గరకు కూడా వచ్చి ఆ మెడిసిన్స్ అన్నీ తీసుకొని శౌర్య కండిషన్ గురించి చెప్తాడు. ఇక ఆ డాక్టర్ అయితే, చూడు కార్తీక్, ఇప్పుడు ఈ మెడిసిన్స్తో అయితే మనం శౌర్య కండిషన్ రికవరీ అవడానికైతే ట్రై చేస్తున్నాం. కానీ శౌర్య కండిషన్ ఎప్పుడు రికవరీ అవుతుందో తెలీదు. అలాగే తనకి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఇదంతా మీ చేతుల్లోనే ఉంటుంది. శౌర్య ఎంత త్వరగా రికవరీ అవ్వాలంటే తను అంత సంతోషంగా మెడిసిన్కి తను అంత అడాప్ట్ అయిపోయి ఉండాలి అని చెప్పి డాక్టర్ అంటాడు. ఇక కార్తీక్ అయితే, చూడండి డాక్టర్, ఎలా అయినా శౌర్యకి ఏమీ కాకూడదు. శౌర్యకి ఉన్న ప్రాబ్లం నుంచి శౌర్య బయటపడాలి. మేము దానికోసమే ట్రై చేస్తున్నాం కదా కార్తీక్. శౌర్య ఉన్న ప్రాబ్లం గురించి నేను అన్ని కంట్రీస్లో ఉన్న డాక్టర్స్తో మాట్లాడుతున్నాను. ఏదో ఒక దగ్గర శౌర్యకి సంబంధించిన మెడిసిన్ దొరుకుతుంది. అప్పుడు శౌర్యని మనం కాపాడుకోగలం అని డాక్టర్ అంటాడు. ఇక కార్తీక్ ఆ మెడిసిన్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతలోకి ఇక శివనారాయణ అలాగే సుమిత్ర, దశరథ, పారిజాతం అందరూ కూడా ఇక జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి వస్తారు. ఇక అక్కడికి రాగానే జోష్న అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్స్ని పిలిచి హెల్త్ చెకప్ చేయిస్తూ ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరికి కూడా జోష్న హెల్త్ చెకప్ చేయిస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తూ ఉంటారు. ఇక జోష్నని అలా చూసి శివనారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఇంతలోకి అప్పుడే ఒక డాక్టరు ఇక అక్కడికి వస్తుంది. రాగాలే సుమిత్రని చూసి అలాగే పారిజాతాన్ని చూస్తుంది. ఇక సుమిత్ర, డాక్టర్ మీరు? నేను డాక్టర్ శైలజాని. డాక్టర్, నాకు గుర్తుంది, మీరు నాకు డెలివరీ చేశారు కదా అని సుమిత్ర అంటుంది. ఇక ఒక్కసారిగా జోష్న అలాగే పారిజాతం, శివనారాయణ, దశరథ అందరూ కూడా అవునవును, ఈ డాక్టర్ దగ్గరే మన సుమిత్ర డెలివరీ అయింది అని చెప్పి దశరథ అంటాడు. ఇక పారిజాతం, అవునవును, వీళ్ళ హాస్పిటల్లోనే కదా డెలివరీ అయితే నేను నా మనవరాల్ని సుమిత్ర పక్కన మార్చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న జోష్న అయితే, దీనివల్లే కదా ఆ దీప మారిపోయింది, నేను ఈ స్థానంలోకి వచ్చాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర ఏమో, డాక్టర్ మిమ్మల్ని చూసి చాలా ఏళ్ళు అయింది, కానీ మీరు నన్ను బాగానే గుర్తుపట్టారే అని సుమిత్ర అంటుంది. గుర్తుపట్టడం ఏంటి, మీరు ఎప్పుడు కనిపిస్తారా అని చూస్తున్నాను. ఆ రోజు మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు. మీతో ఒక విషయం చెప్పాలని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అని వెనకాలే పారిజాతం, జోష్న, శివనారాయణ, దశరథ ఏం విషయం గురించి అని చెప్పేసి అంటారు. ఇక డాక్టర్, చూడండి సుమిత్ర గారు, యాక్చువల్లీ ఆ రోజు మీకు ఆడపిల్ల పుట్టింది. అవును, ఇదిగోండి తనే నా కూతురు జోష్న అని సుమిత్ర అంటుంది. ఇక పారిజాతం, ఏంటి డాక్టర్, మా మనవరాల్ని చూడటానికా మీరు సుమిత్రతో మాట్లాడుతుంది? లేదు సుమిత్ర గారు, యాక్చువల్లీ ఆ రోజు చాలా పెద్ద మిస్టేక్ జరిగింది అని వెనకాలే ఒక్కసారిగా సుమిత్ర, దశరథ, శివనారాయణ షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, ఏంటిది, ఈ డాక్టర్ ఏంటో తేడాగా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర, ఏం జరిగింది డాక్టర్ అని అంటుంది. ఏం జరిగిందా, చూడండి సుమిత్ర గారు, ఆ రోజు మీరు డెలివరీకి వచ్చినప్పుడు మీకు ఆడపిల్ల పుట్టింది. అదే ఆ రోజే ఇంకొక ఆవిడ కూడా మీ ఫ్యామిలీ మెంబర్కి డెలివరీ అయింది. అవును, డెలివరీ అయింది.
కొడుకు దాసు పల్లానికే కదా అని పారిజాతం అనుకుంటుంది. ఇక సుమిత్ర, అవును, నాతో పాటు నా తోటి కోడలు కళ్యాణికి కూడా డెలివరీ అయింది, కానీ పాపం తన కూతురు చనిపోయింది అని అనగాలే ఒక్కసారిగా ఇక జోష్న, లేదు మమ్మీ, ఆ కూతుర్ని నేనే, నీకే తెలీదు, నీ కూతురు దీప ఆ బస్టాండ్లో వదిలిపెట్టి రమ్మని మా గ్రాని చెప్పింది అని అనుకుంటూ ఉంటే ఇక ఆ డాక్టర్, లేదు సుమిత్ర, ఆ రోజు తన కూతురు చనిపోలేదు, మీకు పుట్టిన 2 పిల్లలు ప్రాణాలతోనే ఉన్నారు. అవును అని వెనకాలే ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశరథ పారిజాతం షాక్ అయిపోతారు. ఇక ఆ డాక్టర్, మీరు చెప్తుంది నిజమేనా? అవును, నేను చెప్పేది 100% నిజం. ఆ రోజు మీ ఇద్దరికి డెలివరీ చేసింది నేనే. ఇద్దరు కూడా మంచి హెల్దీ ఉన్న బేబీకే డెలివరీ ఇచ్చారు, మీరు జన్మనిచ్చారు. అలాగే ఇదిగోండి ఈ పెద్దావిడే మీకు పుట్టిన బిడ్డని ఎవరికో ఒక అతనికి ఇచ్చేసి, అలాగే ఆ కళ్యాణికి పుట్టిన బేబీని మీ పక్కన ఉయ్యాల్లో పడుకోబెట్టింది. ఇదంతా నేను నా కళ్ళతో చూశాను. ఈ విషయం మీకు చెప్పి అడుగుదామని వచ్చేసరికి మా అత్తగారు